ప్రైజ్ ద లార్డ్. టుడే గాడ్ ప్రామిస్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనము. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగములో చాలా గొప్ప ఆశీర్వాదము ఉంది. ప్రతి మానవుడికి సొంత అభిప్రాయాలు కొన్ని ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం చదివిన ఈ సొంత అభిప్రాయాలు కొన్ని సమయాలలో దేవుని యొక్క ఆజ్ఞను విడిచి తిరిగేటువంటి పరిస్థితులను కలిగిస్తూ ఉంటాయి. మరి భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, నాకు సొంత అభిప్రాయాలు అనేకం ఉన్నాయి, కానీ నీ నోటి నుంచి వచ్చినటువంటి ఆజ్ఞకు నేను ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చాను, వాటిని నేను విడిచిపెట్టలేదు, నీ ఆజ్ఞ ప్రకారం నేను బ్రతికాను. కాబట్టి యోబు గారిని రెండింతలుగా దీవించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కుమారులనిచ్చారు, కుమార్తెలనిచ్చారు. ఆయన పోగొట్టుకున్న సంపదని యావత్తుని ఆయన రెండింతలుగా తిరిగిచ్చినటువంటి దేవుడు. ఎందుకు ఈ ఆశీర్వాదం ఆయన పొందుకున్నారు అని అంటే ఇదే కారణం. దేవుని నోట నుంచి వచ్చిన ఆజ్ఞను ఆయన విడిచిపెట్టలేదు, దేవునిని ఎక్కువగా ప్రేమించారు, దేవుని స్తుతించారు, ఘనపరిచారు, మహిమపరిచారు. అలాగే తన పొరుగు వారిని కూడా ప్రేమించారు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం మీరు చదివినట్లయితే విధవరాళ్ళకి సహాయం చేశారు, తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నారు, అనాథులను ఆదుకున్నారు, ఆకలి గురిన వారికి ఆహారం ఇచ్చారు, బట్టలు లేనటువంటి వారికి బట్టలు ఇచ్చారు. దేవుని ప్రతి ఉదయకాల సమయమున అరుణోదయమున లేచి బలులర్పించి స్తుతించేటువంటి గొప్ప అనుభవాన్ని యోబు గారు కలిగి ఉన్నారు. తన సొంత అభిప్రాయాన్ని అంతటిని ప్రక్కన పెట్టి ఆయన గొప్ప స్థితిలో ఉన్న, ధనవంతుడుగా ఉన్న, బలవంతుడుగా ఉన్న దేవుని యొక్క ఆజ్ఞను మీరి ఏ పని చేయలేదు ఆయన. మరి ఈ లోకములో నీవు దేవుని బిడ్డగా అటువంటి స్థితిని నీవు కలిగి ఉంటే ఖచ్చితముగా ఒకవేళ ఈరోజు నీకు నష్టం కలిగి ఉండొచ్చు, ఈరోజు నువ్వు శ్రమలో ఉండుండొచ్చు, బూడిదలో మూతి పెట్టుకొని కన్నీరు విడుస్తూ ఉండొచ్చేమో ఈరోజు నీవు ప్రియ దేవుని బిడ్డ. కానీ విజయము నీదే. రెండింతల దీవెనలలో దేవుడు నీకు ఖచ్చితముగా దయచేస్తాను అని రుజువుపరిచిన దేవుడు ఆయన. యోబు గారి దేవుడే నీ దేవుడు కదా ప్రియ దేవుని బిడ్డ. ఎందుకు భయపడుతూ ఉన్నావు? ఎందుకు కుమిలిపోతూ ఉన్నావు? ఎందుకు బాధపడుతూ ఉన్నావు? నువ్వు ఆయన పెదవుల ఆజ్ఞ నువ్వు ఆచరించు, విడిచిపెట్టకు. దేవుని స్తుతించు, గణపరచు. కొంతమంది జీవితాలు ఎవరైనా కోల్పోతే ఇక దేవుడు లేడు, దేవుడు ఉంటే నాకు ఈ అన్యాయం జరుగుతుందా అని అనేకమైనటువంటి మాటలు దేవుని మీద నిందలు వేస్తూ ఉంటారు. యోబు గారిని చూసి నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన చూడండి ఎంత గొప్ప దేవునికి ప్రాముఖ్యతనిచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడో. మరి నీకు రెండింతల దీవెనలు కావాలి, సంపూర్తి అయినటువంటి ఆశీర్వాదాలు నీకు కావాలి. మరి దేవుని ఎంతవరకు నీవు నేను ఆరాధిస్తున్నావు? నీ పొరుగు వారిని ఎంతవరకు నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు? ఆయన ఆజ్ఞలు ఇవే కదా, ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఇవే కదా ప్రియ దేవుని బిడ్డ. అవి పాటిస్తూ ఉన్నావా నీవు? అవి పాటించినట్లయితే నీ సొంత అభిప్రాయాలు ప్రక్కన పెట్టి దేవుని ఆజ్ఞ ప్రకారం నువ్వు నడిచినట్లయితే రెండింతల దేవుని నీకు దయచేస్తానని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆయన నిన్ను దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నీకు కలిగిన నష్టాన్ని తిరిగి ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయనే. ప్రార్థనలో ఏకీభవించు, నీ కొరకు ప్రార్థిస్తాను. దేవుడు రెండింతల దీవెలు మీకు దయచేస్తారు. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ వాగ్దానాన్ని చూసినటువంటి బిడ్డలు నీ ఆజ్ఞలు పాటించేటువంటి బిడ్డలుగా మొట్టమొదటిగా ముద్రించమని, ఆత్మలో స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. నీవే సహాయము చేయి ప్రభువా. నీవేనైనా బిడ్డలు ఏ నష్టములో ఉన్నారు
అయ్యా వారి సొంత అభిప్రాయాలకు వెళ్ళి ఏ నష్టములో కూరుకుపోయి ఉన్నారో, ఏ అప్పుల బాధలో ఉన్నారో, ఎవరికి డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకోలేక బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. అయ్యా మీరు సహాయం చేయండి అయ్యా, మీరు కృపను చూపండి నాయన. మీ బిడ్డలకు విడుదల కలిగించుదురుగాక. అయ్యా ఈ దినమున మంచి కార్యములు బిడ్డల పట్ల చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా వారి సొంత అభిప్రాయాలను ప్రక్కన పెట్టి నీ మాటలను, నీ పెదవుల నుండి వచ్చే మాటలను ప్రతి బిడ్డ పాటించుటకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.